ఎక్సైజ్ శాఖ మంత్రి గారు సరే కుల వృత్తుల గురించి వాళ్ళు పడుతున్నటువంటి బాధ గురించి వాళ్ళని బాగా అభివృద్ధిలో తీసుకొని రావాలని వారు చెప్పినటువంటి వాటన్నిటిని మేము ఏకీభవిస్తూ ఉన్నాం అధ్యక్ష. అందులో ఏం అనుమానం లేదు. కానీ ఇవి మాటలకు మాత్రమే పరిమితం కావద్దు, అమలు కూడా కావాలి. ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ఇప్పుడు ఇందాక చూపించారు నాకు ఒక బొమ్మ, నేరా సంబంధించి. అది పోయినసారి కూడా చూపించారు. సంవత్సరం అవుతుంది, ఎక్కడ రాలేదు అవి. సో నేను విన్నాను, నేను కూడా పోయినసారి కూడా అడిగాను. అందుకే అట్లాగే సార్ అది ఏదో తొందరగా అంటే నేరా మీరు ఆరోగ్యకరంగా ఉంటుంది, కల్తీ లేకుండా ఉంటుంది, దానివల్ల ప్రజల ఆరోగ్యానికి బాగుంటుందని మీరు చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి చేస్తే ఎవరు స్వాగతిస్తారు తప్ప వద్దని అనరు. కల్తీ కళ్ళు ప్రమాదానికి దారి తీస్తూ ఉంది కాబట్టి అటువంటి లేకుండా ఉండేటట్టుగా చూడమని ఒకటి. రెండోది సార్ 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అని చెప్పారు గౌడ కార్మికులకి. అది ఇంకా మొదలు కాలేదు. దయచేసి మంత్రి గారికి, మీ ద్వారా మంత్రి గారికి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వెంటనే ఆ 45 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా సభకి ప్రజలకు తెలియజేస్తే మంచిదని నేను ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే 3 ఎకరాలు ప్రతి నియోజకవర్గంలో తాళ్ల వనం పెంచుతా అని చెప్పారు. ఇంతవరకు ఎక్కడా స్థలాలు 5 acres సారీ, అది ఇంతవరకు స్థలాలు ఎక్కడ కేటాయించలేదు. పెంచే కార్యక్రమాలు కూడా జరగట్లేదు. పెంచే కార్యక్రమాలను ఎప్పుడు చేస్తారు. అట్లాగే చెట్టు మీద నుండి పడిన వారు చాలా ఈ మధ్య బాగా పెరుగుతూ ఉన్నారు. అలా పడినటువంటి వాళ్ళకి చేసేటువంటి ఆర్థిక సాయం, ఆ కుటుంబం పూర్తిగా నిరాధారం అయిపోతుంది కాబట్టి వాళ్ళకి చేసే ఆర్థిక సాయం పెంచాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే కల్తీ లేని కళ్ళుని ప్రజలకు అందుబాటులోకి వచ్చేటట్టుగా చూడవలసిందిగా చెప్తా ఉన్నాను. సజెషన్ ఏంటంటే, టెక్నాలజీ బాగా పెరుగుతూ ఉంది సార్. ఈ తాడులు ఎక్కి దిగేవాళ్ళు ఆ ట్రెడిషనల్గా ఎక్కే విధానం వల్ల చాలామంది అక్కడక్కడ ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. అట్లా కాకుండా ఐఐటీస్లో చాలా మెషిన్స్ వచ్చినాయని చెప్తా ఉన్నారు చెట్టు ఎక్కి దిగటానికి. అటువంటి మిషనరీని ఏమన్నా మీరు సాధ్యమైనంత వరకు, మన దగ్గరలో ఐఐటీ కూడా ఉంది హైదరాబాద్లో, అటువంటి మెషిన్స్ ఏమైనా తెప్పించి ఇట్లా తాళ్ళు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళకి ఇప్పించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? వాళ్ళు చేయకపోతే దాని మీద దృష్టి సారించి అటువంటి చేయవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే అధ్యక్ష, డ్రగ్స్ నిర్మూలన పూర్తిగా జరిగేటట్టుగా, డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా ఇది ఉండేటట్టుగా చూడవలసిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. రోడ్స్, మన రహదారులకి ఇరువైపులా ఉండేటువంటి ఈ బార్ షాప్స్ కానీ వైన్ షాప్స్ కానీ లేకుండా, గతంలో రహదారులకు అటు ఇటుగా ఉంటే ఇచ్చేవాళ్ళు కాదు, పర్మిట్ చేసేవాళ్ళు కాదు. ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నాం రహదారులకు అటు ఇటుగా బార్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని తొలగించి కొంచెం మద్యం తాగి ప్రయాణం చేస్తే, నడిపితే ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు కాబట్టి వాటి గురించి కూడా ఆలోచన చేసి తొలగించాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, సరే ఇది రాష్ట్ర ఆదాయానికి సంబంధించినటువంటి అంశం గురించి కూడా నేను, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దాదాపు ఈ రాష్ట్ర ఆదాయంలో 37,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి సమీకరించుకోవటం కోసం ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ రోజుల్లో 11,000 నుంచి 12,000 ఉండేది ఎక్సైజ్ మీద ఆదాయం. కాదండి, ఒక నిమిషం వినండి. అంటే ఈ తాగుడు ఎంత భయంకరంగా అలవాటు చేస్తా ఉన్నాం అనేది దీని ద్వారా అర్థమవుతా ఉంది. అంత మంచిది కాదు ప్రజల ఆరోగ్యానికి. సరే, నేను పూర్తిగా మద్యపాన నిషేధం చేయమని నేనేం చెప్పట్లేదు. కానీ కంట్రోల్డ్గా మాత్రం ఉంచకపోతే సమాజానికి చాలా భారంగా మారుతుంది. ఇదే శాఖలో మద్యపాన నిషేధానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఎందుకుందనంటే, ఇది మీరు ఇటు దీన్ని మార్కెటింగ్ చేసినప్పటికి కూడా ప్రజలకి దీనివల్ల ప్రమాదం ఉందని ప్రచారం చేసి తగ్గించే ప్రయత్నం చేయాలని కూడా ఇదే శాఖలో మిమ్మల్ని మంత్రిగా పెట్టారు. కాబట్టి దీన్ని సాధ్యమైనంత తగ్గించడం కోసం, రాను తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఇంతగానో 37,000 కోట్ల రూపాయలు ఏంటండి ఆదాయం? అంటే తాగండి అమ్మన్నట్టుగా ఉంది. ఇది ఇంతగా మంచిది కాదని నేను వారి ద్వారా చెప్తూ, సార్ నేను ఇంకొకటి కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ చీప్ లిక్కర్ అనేది చాలా పేదవాళ్ళు తీసుకునేది. కష్టపడి కరువు పనికి పోయి వచ్చిన వాళ్ళో, లేకపోతే కూలికి పోయి వచ్చినటువంటి వాళ్ళో, రిక్షా తొక్కేటువంటి వాళ్ళో, లేక ఇతరత్ర పనులు పోయి శ్రామికులు తీసుకునేది.
సో వాటి రేటు ఎప్పుడో 2014 కంటే ముందు 30 రూపాయలు ఎంతో ఉండేది క్వార్టర్. ఇవాళ 130 రూపాయలు, 150 రూపాయలు, 100 రూపాయలు ఇట్లా చేస్తే వాడికి వచ్చిన కూలంతా దీనికే పోతాం. సో ఇది కూడా చాలా ప్రమాదకరం సార్. మీరు ప్రజల ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా పేదవాళ్ళ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకు వచ్చే ఆదాయం మొత్తం దీనికే ఖర్చు అయితే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి. కాబట్టి ఆ రేట్లు తగ్గించే ఏర్పాటు చేయండి. మీరు అసలు మద్యం సప్లై చేసేటువంటి కంపెనీలు ఈ రాష్ట్రానికి ప్రైస్ ఫిక్సేషన్ చేసేటువంటి సమావేశాలు జరుగుతున్నాయా లేవా? ఆ కమిటీలు నిర్దిష్టంగా సమావేశాలు జరిగి అది సహేతుకంగా రేట్లు ఫిక్స్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు బయటకే రావట్లేదు. కాబట్టి దీని మీద కూడా దృష్టి సారించి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు సప్లై చేసేటువంటి కంపెనీస్ అన్నిట్లు కూడా పిలిచి వాళ్ళ రేట్లు తగ్గించి, అవసరమైతే మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రేటు తగ్గించి మీరు అలవాటు చేసిన తర్వాత తాగొద్దంటే ఆగడు. ఇదేంటంటే ఆల్కహాల్ అలవాటు చేసిన తర్వాత తాగొద్దంటే ఆగే పరిస్థితి లేదు. అలవాటు చేస్తూ ఉన్నారు, రేటు పెంచితే ఆదాయం అంతా దానికే పోతుంది. కాబట్టి దాని మీద మంత్రి గారికి కొంచెం సమాజం మీద ఒక ఏదో చేయాలనేటువంటి, సమాజాన్ని రక్షించాలనేటువంటి తపన కూడా ఉన్నట్టుగా వారి మాటల్లో వింటున్నాం. కాబట్టి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మనందరి బాధ్యత. ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ముఖ్యంగా పేదవాళ్ళు, శ్రామికుల ఆరోగ్యాన్ని, శ్రామికుల ఆదాయాన్ని కూడా కాపాడాల్సింది కూడా మనమే. కాబట్టి దయచేసి మీ ద్వారా నేను వారికి కోరుతా ఉన్నాను, దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ చేసేటువంటి వాళ్ళు, ఆ సెక్రటరీ అధికారులు ఎవరున్నారో వాళ్ళకు కూడా మీరు చూడండి, మాట్లాడండి, కంపెనీలు అందరితో మాట్లాడి చేయాల్సిందిగా నేను చెప్తాను. అట్లా సజెషన్సే సార్, నేను చెప్పేవన్నీ కూడా ప్రజలకి, ప్రభుత్వానికి ఉపయోగం. మేము కన్స్ట్రక్టివ్ సజెషన్సే చేస్తా ఉన్నాం, డిస్ట్రక్టివ్గా ఏం మాట్లాడలేదండి. మేము చేసేవన్నీ కూడా సాధ్యమైనంత వరకు కన్స్ట్రక్టివ్గానే చేస్తా ఉన్నాం. నేను నవ్వుకుంటూ చెప్పినా కానీ నేరా గురించి నిజమే, నేరా మంచిదే. అప్పట్లో డాక్టర్ చెన్నారెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పట్లో ఒకసారి స్టార్ట్ చేశారు నేరాకు సంబంధించి. స్టార్ట్ చేసి ట్యాంక్ బండ్ మీద కేఫ్ లాగా కూడా పెట్టారు. కొంత ఎక్స్పెరిమెంట్ చేశారు ఆ రోజు, కానీ ఆ తర్వాత ఆగిపోయింది. చేస్తా అంటే సంతోషం, చేయండి. అది ప్రజల ఆరోగ్యాన్ని మంచిదే. హైదరాబాద్ నగరంలో కల్తీ లేనటువంటి కళ్ళు, న్యాచురల్ కళ్ళు ప్రజలు దొరికితే మంచిదే. కాబట్టి మీరు చేస్తా అంటున్నారు, చేయండి అని మేము కూడా చెప్తా ఉన్నాం. కానీ తొందరగా చేయండి. థ్యాంక్ యూ, నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.